మంచి బాగా అడిగారు కరుణాకర్ రెడ్డి గారు. నేను ఆయన్ని అడుగుతున్నా వల్ల రవికుమార్ గారు వీడియో విజువల్స్ మీ దగ్గర ఎందుకు లేవు? టీటీడీ దగ్గర ఎందుకు లేవు? మీరే కదా ఇప్పుడు అధికారంలో ఉన్నారు. సుబ్బారెడ్డి గారు మీరు కూడా అధికారంలో ఉన్నారు. మీరు నన్ను అడిగిన ప్రశ్నని ఫస్ట్ వాళ్ళని అడుగుతున్నా, మీ దగ్గర టీటీడీ దగ్గర ఎందుకు విజువల్స్ లేవు? ఈ పెంచలే దగ్గర కోర్టుకి మేము సబ్మిట్ చేశాము. త్రూ ప్రాపర్ ఛానల్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, పూర్తి స్థాయిలో విచారణ చేశాము, మా దగ్గర ఉన్నాయి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, రవికుమార్ విజువల్స్ మీ దగ్గర ఎందుకు లేదు? ఎందుకు అరెస్ట్ చేశారు? ఈరోజు మేము పూర్తిగా ఛార్జ్షీట్ మిత్రులారా, ఇదేదో నేనేమి ఊరికి చెప్పట్లే, మొత్తం కోర్టుది ఇది ఛార్జ్షీట్ నీట్గా ఉంది. దీంట్లో ఏ విధంగా చట్టం ఏ విధంగా పనిచేయాలి, రవికుమార్ విషయంలో ఈ విధంగా మీరు పనిచేస్తుంటే ఎస్ శభాష్ అని కూర్చున్నాను. మేము దేవుడికి ఆస్తులు రాయిచ్చేసాము, మీరు రాసేయలేదు. ఏం లేదు, మీరు దేవుడికి ఆస్తులు రాయిచ్చేది? కొంత రాయిచ్చి కొంత పంచుకున్నారని చెప్తున్నారు భక్తులు. కాబట్టి ఈ పరకామణి విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేశారు. ఆ దొంగ దగ్గర నుంచి మొత్తం రికవరీ చేశారు. తొందరగా బెయిల్ వచ్చేసింది అంటారు. దానికి మా లీగల్ అయిన మా అడ్వకేట్ సమాధానం చెప్తాడు. 30 రోజుల్లో ఎలా బెయిల్ వచ్చింది అని అడుగుతున్నారు. దానికి మా అడ్వకేట్ సమాధానం చెప్తారు. ఏం నెయ్యి కొరత లేదు. ఈరోజు కూడా మేము భక్తులు ఎన్ని లడ్లు అడిగితే అన్ని లడ్లు ఇచ్చేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ నెయ్యి కొరత లేదు. అదే చెప్తున్నా కదా, మీరు ఇప్పుడు అడిగిన దానికి ప్రశ్నలన్నీ టార్గెట్ తిరుమల వాళ్ళు. వారానికి 2-3 ప్రెస్ మీట్లు రమ్మనండి, నాతో పాటు చూస్తాం. రమ్మనండి, చెప్తాం. వారి మరొక కల్తీ నెయ్యి కేజీలు కల్తీ చేస్తే రోజుకి 1,00,000 కేజీలు కూడా చేయొచ్చు. మేము స్వచ్ఛమైన ఆవు నెయ్యి తెప్పించుకొని చేస్తున్నాం. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలంటే ఆయనకు శాంపుల్ కావాలంటే కూడా పంపిస్తాను నేను.